నిద్ర ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడిన మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, పేదలతో గెలుక్కున్నాడు ఎవడు ముందల పడలేదు. ఎక్కడ పోతావు రేవంత్, నీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ల కోసమే. ఇప్పుడే సంవత్సరమైంది. మిడిసి పడకు. నీ అధికారం, హోదా, ఆస్తులు, అంతస్తులు నువ్వు పోయినప్పుడు నీ వెంట రావు. మంచి పేరు తెచ్చుకో, కానీ ఈనానా అనిపించుకోవద్దు. ప్రజల ఆశీర్వచనం తెచ్చుకో. నేను రాజకీయాల కోసం మాట్లాడడం లేదు. 25 ఏళ్లుగా తెలంగాణ ప్రజల దుఃఖాన్ని చూసిన వాడిగా మాట్లాడుతున్నా. మల్లన్న సాగర్ బాధిత రైతులు అడ్డ మీద కూలీలుగా మారారు. ఎయిర్పోర్ట్ కి భూములు ఇచ్చిన వారు అదే ఎయిర్పోర్ట్ లో టాయిలెట్స్ కడిగే దుస్థితికి వచ్చిందని వాపోతున్నారు. అహంకారపూరిత మీ సీఎం మాటలతో మీరు ప్రజాక్షేత్రంలో తిరగలేరని హెచ్చరిస్తున్నాం. ప్రజలు మీ వెంట పడే రోజు దగ్గరలోనే ఉంది. బుల్డోజర్లు వచ్చేది మా మీదకు కాదు, మీ మీదకు. కాంగ్రెస్ పాతరేసే రోజు వస్తుంది. గత 5 నెలలుగా హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేదు. చెరువులు పక్కన ఉన్న ఇళ్లు కూల్చారు. కనీసం నోటీస్ ఇవ్వలేదు. ఇంట్లో సామాను తీసుకునే సమయం ఇవ్వకుండా బూట్ కాళ్లతో తన్నారు. అనుకున్నాం, మా బతుకులలో వెలుగు నింపే ముఖ్యమంత్రి అనుకున్నాం కానీ, మా ఇల్లు కూలగొట్టే ముఖ్యమంత్రి అని కానీ, మా గూడి చేత కొట్టే ముఖ్యమంత్రి అని కానీ మేము అనుకోలేదని చెప్పి అంటా ఉన్నారు. ఎక్కడ పోతాడు తొండ పరుగు ఎన్నులు దాకా అన్నట్టుగా ఎక్కడ పోతాడు రేవంత్ రెడ్డి? నీ నిజాం సర్కారు కాదు, నీకు 50 ఏళ్ళ అధికారం ఇవ్వలే. నీకు ఇస్తే 2025 వరకు ఇచ్చింది. సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ ఎన్నికల ఇయర్ ఏముంటుంది, ఇంకో 2 ఏళ్ళు ఉన్నది. ఈ 2 ఏళ్లకు మిడిసి పడకు, భూమి మీద నడిచే ప్రయత్నం చెయ్యి, పిచ్చి వేషాలు బంద్ చేసుకో. ఎవడు చెప్తుంది నీకు ఈ పైసలు నువ్వు పోయేటప్పుడు వస్తాయనుకుంటున్నావా? ఆస్తులు పోయేటప్పుడు రావు, అంతస్తులు పోయేటప్పుడు రావు, నీ హోదా పోయేటప్పుడు రాదు. చివరికి నువ్వు పోతున్నప్పుడు మంచిగుండనే అని చెప్పి నలుగురు ప్రజల ఆశీర్వాదం కావాలి కానీ గీననా అని చెప్పే పరిస్థితి తెచ్చుకోకు, మంచిది కాదు. మేము అనుభవం కలిగిన వాళ్ళగా చెప్తాం. మీరు రాజకీయాల కోసం మాట్లాడుతారు. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, మాకు హోదాలు ముఖ్యం కాదు. కానీ 25 ఏళ్ళుగా మేము తెలంగాణ ప్రజల యొక్క దుఃఖాన్ని చూసిన వాళ్ళం. మేము ఇవాళ ఇదే మల్లన్న సాగర్లో గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవుతుంటే వాళ్ళందరినీ డిస్ప్లేమెంట్ చేస్తే మంచి బంగ్లాలు కనబడతాయి, రోడ్లు కనబడతాయి. కానీ 13 ఎకరాలు 15 ఎకరాలు భూములు కలిగిన రైతులు ఇలా ఒక గుంటెడు భూమి లేక ఇలా వాళ్ళ దగ్గర పనిచేసే కూలీల లాగా జత కలిసి ఇలా అడ్డ మీద కూలీలుగా మారిపోయిన చెట్లు నువ్వు మర్చిపోకు. నువ్వు అంటున్న ఏమి నౌకరు ఇస్తావా? ఇప్పుడు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది శంషాబాద్ దగ్గర, వాళ్ళ భూములన్నీ కూడా గుంజుకున్నారు. భూములు పోని వాళ్ళకేమో ఎకరం 40 కోట్లు 50 కోట్లు అని చెప్పి మూసిపోతున్నారు. భూములు కోల్పోయిన వాళ్ళు ఏమైంది? వాళ్ళు పోయి ఆ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తే టాయిలెట్ కడిగే కాడ, టీలు అందించే కాడ, నేను అన్నది ఏ ఊరమ్మా అంటే, అయ్యా నా ఊరు ఈ శంషాబాదు, నాది 3 ఎకరాల భూమి పోయిందిలా, ఇవాళ ఉంటే 100 కోట్లు అవు బిడ్డ, ఇలా 8,000 రూపాయలకు 9,000 రూపాయలకు పనిచేస్తున్న బిడ్డ అని చెప్పి ఆమె మాట్లాడుతుందంటే, ఇలా ఎవడు నువ్వు? ఈ పోలేపల్లిలో భూములు పోయిన మహబూబ్నగర్లో ఏమిచ్చింది అక్కడ? ఇవాళ ఎవ్వడు కూడా పెద్ద పెద్ద నౌకర్లు ఇయ్యరు. ఇక్కడ ఫార్మా కంపెనీలు వచ్చినా నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మూసి అటుపక్కకి ఇటుపక్కకు అంతటి భూములు తీసుకోవట్లే. పనిగిరి కాలనీ మీదనే పడ్డది వాళ్ళకు కన్ను, వాళ్ళకు కొత్తపేట మీదనే పడ్డది కన్ను, వాళ్ళకు మారుతి నగర్ మీద పడ్డది కన్ను, వాళ్ళకు రామంతపూర్ మీద పడ్డది. ఎందుకంటే ఇది మంచిగా ఉన్నది, విలువైన భూమి ఉన్నది. ఇక్కడ గజం 1 లక్ష రూపాయలు ఉన్నది. ఇక్కడ ఈ భూములని కూడా గుంజుకొని అదాని లాంటి అంబానీ లాంటి కట్టబెట్టి ఇక్కడ పెద్ద పెద్ద చూసినాం. నేను జ్యోతి పేపర్లు వేసిండు, ఒక పెద్ద సిటీ కట్టినట్టుగా 20 అంతస్తుల